వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సమీపంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ ఇది పేదవారి ప్రభుత్వం, సర్పంచులు గ్రామీణాభివృద్ధిలో ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి సేవలను స్ఫూర్తిగా తీసుకుని సర్పంచులు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఆహ్వానించారు. విద్యార్థి దశ నుండి జాతీయ భావాన్ని పెంపొందించుకున్నటువంటి పెద్దలు నూకల రామచంద్రారెడ్డి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు పొంగులేటి సహకరించాల్సిందిగా పెద్దలందరినీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆశీర్వాదం కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి అందరూ కూడా బ్యాలెన్స్ వస్తారు కాబట్టి సహకరించాల్సిందిగా ఇందాక నరేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అధికారం మనందరికీ ఒక్కొక్కసారి వస్తుంది. ప్రజాప్రతినిధులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆ కేబినెట్ మంత్రులుగా మాకు కానీ, గౌరవ శాసనసభ్యులకు కానీ, శాసన మండలి సభ్యులకు కానీ, ఈ పార్టీకి సంబంధించిన ఓడిపోయిన ప్రజాప్రతినిధులు కూడా కాపాడుకుంటుందని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్.